హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఏం చేసుకున్నారు? నేనైతే ఉప్మా చేసుకున్నాను. ఇప్పుడే తింటున్నాను అన్నమాట. నెక్స్ట్ నేను లంచ్లోకి చోలే కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా చోలేని రాత్రి అంతా నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేచి దాన్ని ఒక కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క పెద్ద ముక్క వేసుకొని దాంట్లోనే సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని ఒక 5 విజిల్స్ ఇచ్చేయాలండి. అప్పుడు బాగా ఉడుకుతుంది అది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లో బటర్ వేసుకుంటున్నాను. ఇంకా నూనె కూడా వేసుకోవాలి. కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా వేడెక్కాక బిర్యానీ ఆకులు 2 వేసుకున్నాను. ఇంకా కొంచెం షాజీరా, ఈ 2 వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక ముందుగా నేను ఒక 2 ఆనియన్స్ బిగ్ సైజ్ అన్నమాట, అవి కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే పచ్చి వేసుకున్నాను కదా. అది బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేను వీక్లీ వన్స్ ఇలా అన్ని రకాల గింజలు ఒక్కొక్కటి రకం చెప్పున చేసుకుంటాను. ఒక వీక్ రాజ్మా, ఒక వీక్ చోలే, ఒక వీక్ బఠానీ, ఒక వీక్ వైట్ కిడ్నీ బీన్స్, ఇలాంటివి చేస్తుంటాను అన్నమాట. ఇప్పుడే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అంతా బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ పక్కన టమాటాస్ 2, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పెట్టుకున్నాను. అవి కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిందని ఈలోపు మనం దాన్ని కూడా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట. టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ కర్రీ మనం చపాతీ, పూరీలోకి తింటాము, బట్ మనకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లో కాంబినేషన్గా బాగుంటుంది. ఇది కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి టమాటా అంతా బాగా ఫ్రై అయిపోతుందండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన మసాలా పొడులన్నీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. మసాలా కారం, నార్మల్ కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియా మసాలా అంతా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను కొంచెం. కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే పొడులన్నీ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి మాడిపోతాయి అన్నమాట. అందుకే కొద్దిగా ఫ్రై చేశాక నేను వాటర్ని కూడా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా కలిపి కొద్దిసేపు
మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి. తర్వాత ఇక్కడ ఉడకబెట్టుకున్నాను కదా కాబూలి బఠానీ, దాన్ని కొద్దిగా నేను స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఈ స్టేజ్లోనే మనం ఈ చోలేని అందులో వేసి కలుపుకోవాలన్నమాట. ఈ కర్రీలో బాగా ప్రోటీన్ ఉంటుందండి. సో మనకి ఎవ్రీ వీక్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. ఇంకా ఇది కూడా డైజెస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఫైబర్ కూడా ఉంటుంది దీనికి. దీన్ని బాగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు నాకు ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి అనిపించింది, అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. ఇది చల్లగయ్యాక బాగా దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట, అందుకే ముందుగానే కొంచెం వాటర్ వేసేసుకున్నాను. దాని సరిపడా సాల్ట్, కారం ఇక్కడ ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వీలైతే ఇందులో దుంప కూడా వేసుకోవచ్చండి. నాకు కొద్దిగా కారం సరిపోనట్టు అనిపించి మళ్ళీ కారం వేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటివి. ఇది బాగా బాయిల్ అయిపోతుందండి, ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చేసింది. లాస్ట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని జల్లుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట ఇది. టూ 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏమవ్వదు, చాలా బాగుంటుంది ఇది. కొంచెం ఎక్కువ చేసుకొని మీరు ఉంచుకోవచ్చు. రైస్లోకైనా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఉప్మా చేసుకున్నాం సైడ్కి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలాంటి కర్రీస్ ఎప్పుడు తిన్నా కూడా దీంతో పాటు లెమన్ అండ్ ఆనియన్స్ కట్ చేసి మనం వీటితో పాటు తింటే అది ఇంకా బాగుంటుంది, ఇంకా డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా ప్రోటీన్ తిన్నప్పుడు సి విటమిన్ తప్పకుండా వెళ్ళాలి. సో ఫైనల్గా చోలే కర్రీ రెడీ అయిపోయిందండి. నేను రైస్తో తింటున్నాను. ఇది మా లంచ్ అన్నమాట. ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగా వస్తుంది మీకు కూడా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.